నిర్మల్ జిల్లాలోని పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వేకువజామునే అమ్మవారికి అభిషేకం, విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ఆలయ ఈవోతో కలిసి ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరలో అత్యంత వైభవంగా నేటి నుంచి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు మొదటి రోజు అమ్మవారు శైలపుత్రి అవతారంలో భక్తులకు దర్శనమిస్తూ ఉన్నది. శైలపుత్రి అనగా హిమవంతుని యొక్క కుమార్తెగా మనకు పురాణాలు కీర్తిస్తున్నాయి. కాబట్టి వందే వాంఛిత లాభాయ అని శాస్త్రం చెప్తున్నది. ఈరోజు అమ్మవారి యొక్క దర్శనం చేసుకుంటే మనస్సులో ఉన్నటువంటి సకల కోరికలు ఆ తల్లి నెరవేరుస్తుంది శైలపుత్రిగా. కాబట్టి ఈ జ్ఞాన సరస్వతి అమ్మవారి రూపంలో ఉన్నటువంటి శైలపుత్రి అమ్మవారిని దర్శించుకొని ఆ అమ్మవారి యొక్క పరిపూర్ణ కృపాకటాక్షాలు పొందాలని భక్తులంతా కూడా ఆహ్వానిస్తుంది. ఓం నమో సరస్వతి నమః. ఈ రోజు నుండి దేవి శరణవరాత్రులు ప్రారంభమయ్యాయి. ముందుగా ఇప్పుడు పొద్దునే అలంకారం జరిగింది, అభిషేకం జరిగింది, మహాభిషేకం చాలా బ్రహ్మాండంగా జరిగింది. 5 గంటల నుంచి ప్రారంభమై ఇప్పుడే ముగిసింది. పెద్ద ప్రసాదాలు ఇప్పుడే ఇవ్వడం జరిగింది. మనకు ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. తర్వాత ఈరోజు శైలపుత్రి అలంకారం కూడా జరిగింది అమ్మవారికి. ఈ రోజు నుండి మనకు రోజు 5,000 మంది వరకు, 5 నుంచి 10,000 మంది వరకు భక్తులు వస్తారని అంచనా వేసి వాటికి ఏర్పాట్లు చేయడం జరిగింది. నిర్మల్ జిల్లాలోని పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ వేకువజామునే అమ్మవారికి అభిషేకం, విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ఆలయ ఈవోతో కలిసి ఈ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈరోజు అమ్మవారు శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తూ ఉన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. ఓకే, థ్యాంక్ యూ మూర్తి. ఏదైతే బాసర అమ్మవారి సన్నిధిలో అయితే ఇప్పటికే దేవి నవరాత్రులు ఉత్సవాలు అయితే ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇప్పటికే అక్కడ అన్ని ఏర్పాట్లు చేసినట్టయితే ఈవో విజయరామారావు అయితే తెలిపారు. ఉదయం 4 గంటలకే ప్రత్యేక పూజలు చేశారు. ఏదైతే ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రత్యేక పూజలకు హాజరై అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. అలాగే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని అయితే అక్కడ ఈవో అయితే తెలియజేశారు. ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి కాకుండా ఇటు మహారాష్ట్ర నుంచి కూడా ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు, అమ్మవారిని దర్శించుకుంటారు. ముఖ్యంగా ఏదైతే అమ్మవారి మూల నక్షత్రం సరస్వదేవి ఈ రోజున ఆ భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారని అయితే చెప్పారు. అదేవిధంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి అయితే గతంలో మాదిగానే ఈసారి కూడా దేవాదాయ శాఖ మంత్రి అయితే రానున్నట్లయితే తెలిపారు. ఆ రోజునైతే అధిక సంఖ్యలో భక్తులు వస్తుండడంతో అయితే పోలీసులు అయితే భారీగా ఏర్పాటు చేయనున్నారు. ఓకే, థ్యాంక్ యూ చంద్ర.